ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన ఈ కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో మాకు తెలియపరిచిన యెడల తప్పక వాటన్నిటి కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మా కొరకు మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు వారి వస్త్రాన్ని ముట్టి బాగు చేయబడిన సందర్భంలో యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదపు వాగ్దానం వచనంగా ఈ వాగ్దానపు వచనాన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుండి 48 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాధపరచబడుతూ ఉంది కానీ విడుదల పొందలేని పరిస్థితి. ఆ కాలం వైద్యులకు మందులకు లొంగని వ్యాధి ఆమెది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారిని గురించి విని వైద్యులందరికంటే మానవపరమైన నివారణోపాయాలన్నిటికంటే ఆయన గొప్ప దేవుడని విశ్వసించి గొప్ప విశ్వాసముతో ఆయన పై వస్త్రం మాత్రం ముడితే చాలు నేను బాగు చేయబడతానని తలంచి జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టి ఆమె స్వస్థపరచబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు వారి వస్త్రాన్ని ఆమె ముట్టిందో ఆమె రక్తధార వెంటనే కట్టెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించను అని మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారికి ఆ స్త్రీ తన విశ్వాసాన్ని దాచిపెట్టుకోవడం ఇష్టం లేదు గనుక, ఎందుకంటే ఆ గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ యొక్క గొప్ప విశ్వాసం అందరి ముందు తెలియపరచబడాలి గనుక దానికోసం ఆమెను బహిరంగంగా మెచ్చుకొని, అంటే ఆ గొప్ప విశ్వాసం కోసం యేసు ప్రభు వారు ఆ స్త్రీని బహిరంగంగా మెచ్చుకొని ఆమెను ఆశీర్వదించాలని ఆయన చూచినప్పుడు ఆ స్త్రీ అప్పుడు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి జరిగిన కార్యం గురించి ఆయనతో చెప్పినట్లు మనం చూస్తాం. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదపు వాగ్దానం వచనమే మనం చదువుకున్న వాగ్దానపు మాట అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె గొప్ప విశ్వాసం ఆమెకు దేవుని ద్వారా విడుదల దయచేసింది. ఆమె గొప్ప విశ్వాసం ఆమెకు దేవుని ద్వారా గొప్ప మేలును చేసింది. ఆమె గొప్ప విశ్వాసం ఆమెకి గొప్ప కార్యం జరిగించింది. 12 సంవత్సరాల బాధ పోయింది. ఆమె ఎక్కడున్నా ఏది ముట్టుకున్నా అపవిత్రమే అనే స్థితి మారిపోయింది. సమాజంలో మరలా ఆరోగ్యంగా తిరిగే పరిస్థితి ఇది యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా జరిగిన కార్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యుల ద్వారా జరగనిది, ధనము చేయలేనిది దేవుడే మానవుని వచ్చిన యేసు ప్రభువారు జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఏకైక నిజ దేవుడు, అసాధ్యాలను సాధ్యపరచగల దేవుడు, ఎట్టి వ్యాధి కలిగిన వారినైనా ఆయన బాగు చేయగల దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారినైనా ఆయన స్వస్థపరచగల దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, అనుకోనని ఊహించని జరగమని మనుషులు తలంచే వాటిని కూడా ఆయన సాధ్యపరచగల దేవుడు. అంతేకాకుండా ఎన్నడూ చూడని మహత్కార్యములను సూచక్రియలను అద్భుతములను చేయగల శక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాట ద్వారా ఆ శక్తిమంతుడైన ఆ స్వస్థపరిచే యేసు ప్రభువారు ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఆయన ఇచ్చిన వాగ్దానపు మాట మనం చూస్తే నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఇచ్చిన వాగ్దానపు మాట ప్రకారంగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే,
నువ్వు ఎటువంటి దీర్ఘకాల రోగం కలిగిన వ్యక్తి అయినప్పటికీ, ఎటువంటి వ్యాధి చేత ఎన్నో సంవత్సరాల నుండి బాధతో అనుభవిస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ, అది బాగు చేయబడిన స్థితిలో ఉన్నప్పటికీ, ధనము ఎంత ఖర్చు పెట్టినా, ఎంత వ్యయం చేసినా జరగని, అంటే ఆ కార్యము జరగని, ఆ రోగం నుండి విడుదల లేని, బాగు చేయబడని స్థితిలోనే ఉన్నట్లయితే, యేసు ప్రభువునందు ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె గొప్ప విశ్వాసాన్ని ఉంచగలిగితే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నిన్ను బాగు చేయవాడు ఆయనే, నీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. ఎందుకంటే రోగము మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది. రోగము మనిషిని బాధకు గురి చేస్తూ నెమ్మది లేని జీవితానికి గురి చేస్తుంది. రోగము హృదయ మనశ్శాంతి లేని పరిస్థితి కారణంగా చేస్తుంది. గనుక నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే అని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఆయనే, నీ బాధను నివారణ చేసి నీకు స్వస్థత కలుగు చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మరణకరమైన క్యాన్సర్ రోగం బారిన పడిన యోధరాజు హిజ్కియాను బాగు చేసిన దేవుడు ఆయనే. అంతేకాకుండా కుష్ఠరోగంతో బాధపడిన సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును స్వస్థపరిచిన దేవుడు ఆయనే. అదేవిధంగా చనిపోయిన షూనేమీరాలు కుమారుని బాగు చేసి మరణం నుండి తిరిగి లేపిన దేవుడు కూడా ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా చనిపోయిన యాయురు కుమార్తెను బ్రతికించిన వాడు ఆయనే. నాయను కుమారుణ్ణి బ్రతికించిన, నాయను బెదవరాలు కుమారుని బ్రతికించిన వాడు ఆయనే. అంతేకాకుండా చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు కూడా ఆయనే. ఆయన ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను స్వస్థపరచువాడను నేనే అని ఆయన మాట్లాడుతున్నారు. నీకు సమాధానం గురించి వాడని నేనే, నీ బాధను నివారణ చేసి నీకు స్వస్థత కలుగు చేయవాడిని కూడా నేనే అని యేసు ప్రభువు వారి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగులను, మూగవారిని, చెవిటి వారిని, గ్రుడ్డి వారిని, కుంటి వారిని, పక్షవాయువు గలవారిని, ఇంకా అనేక మంది ఎట్టి వ్యాధి గలవారిని ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ బాగు చేయబడే తిరిగి వారు వెళ్ళేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసమాధానంతో, నెమ్మది లేని బ్రతుకుతో, రోగము చేత బాధపరచబడుతూ వచ్చిన వారు సమాధానంతో, గంతులు వేస్తూ, సంతోషంతో తిరిగి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వలె యేసు ప్రభువునందు గొప్ప విశ్వాసం మనం ఉంచగలిగితే ఇటువంటి మహా అద్భుతమైన స్వస్థత కార్యాలు మన జీవితాల్లో అనుభవించగలం. కనుక దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. గొప్ప విశ్వాసాన్ని గనుక నువ్వు ఆయన యందు ఉంచగలిగితే ఎట్టి వ్యాధినైనా బాగు చేయగలవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నీకు సమాధానం అనుగ్రహించేవాడు ఆయనే, నిన్ను బాగు చేసి నీ ద్వారా మహిమపరచబడే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా ఇటువంటి మహా అద్భుత స్వస్థత కార్యాలు అనుభవించదుమగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నిజమే ఆనాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో నీ వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడి బాధ నివారణై మరలా ఆరోగ్యకరమైన స్థితితో తన జీవితాన్ని ముందుకు కొనసాగించే అద్భుత స్థితిని అనుగ్రహించిన గొప్ప దేవుడు. దేవా, అటువంటి వాగ్దానపు మాట ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ యందు విశ్వాసము ఎట్టి వ్యాధినైనా బాగు చేస్తుందని, నీ యందు విశ్వాసము ఎటువంటి వారినైనా బాగు చేస్తుందని, నీ యందు విశ్వాసము హృదయంలో సమాధానం లేని వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తుందని దేవా, ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీక్షించిన వారిలో ఎటువంటి రోగగ్రస్తులు, ఎటువంటి వ్యాధి కలిగిన వారు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు, ఎటువంటి దేవా బలహీనతలు ఉన్నవారు ఉన్నా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నీ యందు విశ్వాసం ఉంచి ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె మహా అద్భుత స్వస్థత కార్యాలు వారి జీవితాలు అనుభవించినట్లు నీ ఆత్మ కార్యాలు జరిగించమని వీక్షించిన ప్రతి ఒక్కరూ నీ యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి నీ ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు చూచినట్లు నీ ఆత్మ కార్యాలు జరిగించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.